సీనియర్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నాం చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఫోకాల్ లెంత్ అండ్ డిఫైన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఫస్ట్ మీకు కాన్కేవ్ లెన్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసుగా. మీకు కాన్కేవ్ లెన్స్ అంటే ఇలా ఉంటుంది, ఇది బై కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ తీసుకున్నాం, ఇది వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది కాన్కేవ్ లెన్స్, ఇది ప్రిన్సిపల్ ఫోకస్, ఇది ఆప్టికల్ సెంటర్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ద డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకాల్ లెంత్ అంటాం. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఈ ఆప్టికల్ సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ ఆఫ్ ద లెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది సెంటర్ కదా, ఈ సెంటర్ నుంచి ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ ఆఫ్ లెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ ఆఫ్ లెన్స్, ఈ లెన్స్ యొక్క పోల్ ఇదే కదా, దీనికి ఇది డిస్టెన్స్నే ఏమంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్లో తీసుకుంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉండే డిస్టెన్స్నే కదా మనం రేడియస్ అనేది. అలానే ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆ పోల్ నుంచి ఆ సెంటర్ వరకు, ఆ సెంటర్లో ఉన్న పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్నే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్స్ ఆఫ్ ఫోకస్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెన్స్. ఇప్పుడు చూసుకుంటే ఫోకస్ అంటే చూడండి, ఫోకస్ అంటే ద పాయింట్ వేర్ ద ఇమేజ్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఈజ్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ ఫోకస్. ఇప్పుడు చూసుకుంటే ఫోకస్ అంటే చూడండి, ఇందాక కాన్వెక్స్ లెన్స్ అంటే ఎంత చేసినాం, ఇప్పుడు ఇది కాన్కేవ్ లెన్స్. ఇక్కడ చూసుకుంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ నుంచి రేస్ అనేటి ఇక్కడికి వస్తానే ఈ లెన్స్ని అనేది తగులుకొని బెండ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్నే ఫోకస్ అంటాము. ఇప్పుడు చూడండి, అదే ఎన్నైనా మనకు ఫామ్ అవుతాయి కాబట్టి ద పాయింట్స్ వేర్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఈజ్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ ద ఫోకస్, దాన్నే ఫోకస్ అంటాం. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఏంది, ఇట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ఆల్ ద రేస్ కమ్మింగ్ parallel to the principal axis either actually convergence or appear to divergence from it. ఇప్పుడు చూసుకుంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు చూసుకుంటే ఇది వచ్చి ఇక్కడ, ఇది వచ్చి ఇక్కడ, అలా ఇక్కడ ఏంది కన్వర్జ్ అయినాయి, అలా వచ్చి అలా లేకోకుండా ఇక్కడికి వచ్చి ఇలా డైవర్జెంట్ అయిపోతే, డైవర్జెంట్ అయినా కన్వర్జెంట్ అయినా అయితే దాన్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంది, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ 2 మీడియమ్స్, అంటే ఆ లైట్ యొక్క స్పీడ్ వచ్చేసి 2 మీడియమ్స్లో ఉంటే దాన్నే ఆప్టికల్ డెన్సిటీ అంటాము. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏందో చూద్దాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆర్ ద మిర్రర్ ఈక్వల్స్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంది, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ రే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది సర్ఫేస్, దీనికి నార్మల్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, లైట్ అనేది ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే దీని మధ్య ఉన్న యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అలానే ఇప్పుడు సేమ్, ఇది సర్ఫేస్, ఇది నార్మల్. నెక్స్ట్ వచ్చేసి ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే చూద్దాం, ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, లైట్ అనేది ఈ నుంచి ఇన్సిడెంట్ అయ్యి ఈ నుంచి రిఫ్లెక్టెడ్ అయింది, అంటే ఈ నార్మల్కి ఈ రిఫ్లెక్ట్ అయిన రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని
యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాము. నేను చూసుకుంటే డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్స్? ద పవర్ ఆఫ్ ఏ lens is defined as the tangent of the angle by which it converges or diverges a beam of light falling at unit distance from the optical center. The SI unit for power of lens is diopter. దాని యొక్క SI యూనిట్స్ వచ్చేసి డయాప్టర్. పవర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ రేస్ అనేటి కన్వర్జ్ అయ్యే అంటే ఎన్ని కన్వర్జ్ అవుతాయో అంటే కన్వర్జింగ్ అయ్యే కెపాసిటీనే పవర్ అంటాం. కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్స్ దాని యొక్క పవర్ అంటే దాని యొక్క కెపాసిటీ దాని యొక్క కౌంట్ని మనం పవర్ ఆఫ్ లెన్స్ అంటాం. ఇప్పుడు దాని యూనిట్స్ వచ్చేసి డయాప్టర్. దానికి పవర్కి ఫార్ములా ఏంది? P=1/F అనేది పవర్కి ఫార్ములా. నెక్స్ట్ చూసుకుంటే ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ 10 centimeters is placed at the distance 35 centimeters from a wall. How far from the wall should an object be placed so that its real image is formed on the walls? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే గివెన్ మనకేమి ఇచ్చిండో రాసుకుందాం. ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చిండు? 10 centimeters ఇచ్చిండు. ఇక్కడ ఏంది? కాన్కేవ్ మిర్రర్స్ అయితే మైనస్, అలా కాన్వెక్స్ మిర్రర్స్ అయితే ప్లస్ ఉంటుంది. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ కాబట్టి మైనస్ 10 centimeters బికాస్ ద మిర్రర్ ఈజ్ కాన్కేవ్ కాబట్టి -10 meters. నెక్స్ట్ చూసుకుంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? -35 centimeters. ఇప్పుడు ఫ్రమ్ మిర్రర్స్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ 1/u + 1/v = 1/f. 1/u ఇప్పుడు మనకు u కనుక్కోవాలి ఆబ్జెక్ట్. ఇప్పుడు -1/v అంటే ఎంత? -35 = 1/f అంటే -10. ఇప్పుడు ఇక్కడ చూడండి 1/u ఈ -1/35 ఇటు సైడ్ పంపించే +1/35 -1/10. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1/u ఉంది. ఈ రెండు దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఈ రెండు దాంట్లోనే ఇంటూ చేస్తే ఏమైంది? 35 × 10 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇప్పుడు ఏమైంది? 10 - 35 అయింది. 10 - 35 ఎంత? -25/35 × 10. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ పోతే 5 5 ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్యాన్సలేషన్ చేస్తా. 5 5 5 7 ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 5 1 5 2 అప్పుడు ఏమైంది? -1/7 2 ఎంత? 14. ఇక్కడ వచ్చేసి -1/14 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1/u = -1/14. మనకేం కావాలి? u కావాలి. అప్పుడు u కావాలంటే -14 అంటుంది. ఇది పైకి పోతే ఇది కూడా పైకి పోతే అప్పుడు u = -14 అయింది. ఇప్పుడు చూసుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ వాల్ అండ్ ఆబ్జెక్ట్ మనల్ని అడిగింది అదే కదా, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ వాల్ అండ్ ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ అనేది కనుక్కోమన్నాడు కదా. ఇప్పుడు చూసుకుంటే d మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చిండో 35 - 14 అప్పుడు ఎంత? 21 అనేది బిట్వీన్ వాల్ అండ్ ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ అనేది 21 centimeters. నెక్స్ట్ చూసుకుంటే ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ an image of a long vertical pin placed 40 centimeters from the mirror at the position of the object. Find the focal length of the mirror. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేమి ఇచ్చిండు? 40 centimeters ఇచ్చిండు. UVN రెండు కలిపి 40 centimeters ఇచ్చిండు. ఇక్కడ చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్ అన్నాడు కాబట్టి మనం మైనస్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రమ్ మిర్రర్స్ ఈక్వేషన్ వీ కెన్ రైట్. మిర్రర్స్ ఈక్వేషన్ ప్రకారం ఏం రాయొచ్చు? 1/u + 1/v = 1/f. ఇది ఆల్రెడీ మీకు ఇందాకనే ఫార్ములా తెలుసు. మిర్రర్స్ ఈక్వేషన్ వచ్చేసి 1/u అంటే ఎంత? -40. v అన్న -40 = 1/f. ఇప్పుడు మనము ఫోకల్ లెంత్ అనేది కనుక్కోవాలి. 1/f ఇది చూడండి ఇక్కడ ఇదేమైద్ది? -1 - 1 ఎంత? -2/40 అయింది. 2 1 2 20 అప్పుడు ఏమైంది? 1/f = -1/20 అయింది. f అనేది ఒక్కటే వస్తే ఇక్కడ కూడా -20 అనేది వస్తుంది. f = -20 centimeters. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees
derivates a ray through 2.48 degrees. Find the refractive index of the prism. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఆఫ్ 4 degrees. ఇప్పుడు చూసుకుంటే దాని ప్రిజమ్ యాంగిల్ వచ్చేసి 4 degrees. యాంగిల్ ఆఫ్ డేవియేషన్ వచ్చేసి 2.48 degrees. ఫర్ స్మాల్ యాంగిల్డ్ ప్రిజమ్ ఫార్ములా వచ్చేసి ఎంత, n-1 ఇంటూ ఏ. ఇప్పుడు n-1 ఈ ఏ అనేది పైన ఉంది, ఎక్కడికి వస్తుంది, కిందికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే n ఈక్వల్ టు ఈ -1 అనేది సైడ్ పోతే +1 అయింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చిండు, 2.48. ఏ ఎంత ఇచ్చిండు, 4 degrees +1. ఇప్పుడు 4 1 జా 4 0.62 జా +1. ఇప్పుడు ఏమైంది, 0.62 +1 ఏమైంది, 1.62 అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద dispersion which color gets relatively more dispersed. Dispersion అంటే చూద్దాం. ద ఫినామినా ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కాన్స్టిట్యూయెంట్ కలర్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే ఇప్పుడు రెయిన్బో అనేది మనకు ఫామ్ అయింది కదా. దేనివల్ల రెయిన్బో ఫామ్ అయింది, ఈ వైట్ లైట్ అనేది స్ప్లిట్ అయినప్పుడు 7 కలర్స్గా ఫామ్ అయింది. ఏది ఎలాగా, వెబ్-జిఆర్ అనే కలర్స్గా 7 కలర్స్గా డిస్పర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వైలెట్ కలర్ అనేది, ఇక్కడ చూడండి, వైలెట్ కలర్స్ ఈజ్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్. వైలెట్ కలర్ అనేది ఎక్కువ డిస్పర్స్ అవుతుంది. ఎక్కువ మనకు వైలెట్ కలర్ అనేది ఎక్కువ మన ఐకి కనబడుతుంది, ఎందుకంటే ఎక్కువ డిస్పర్స్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ 30 centimeters. వేర్ షుడ్ యాన్ ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్ సో దట్ ఇట్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్ సైజ్. ఇప్పుడు చూసుకుంటే గివెన్ దట్ అని ఏమి ఇచ్చిండు ఇక్కడ, ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ f ఈక్వల్ టు -30. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ కాబట్టి మనం మైనస్ అనేది కన్ఫామ్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 1/10 ఇచ్చిండు. 1/10 వీ నో దట్ m ఈక్వల్ టు v/u. m అంటే ఫార్ములా ఏం తెలుసు మనకు, v/u అనేది మనకు తెలుసు ఫార్ములా. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకు m అంటే ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. m అంటే v ఈక్వల్ టు u/10. ఫ్రమ్ లెన్స్ లా ప్రకారం 1/v + 1/u ఈక్వల్ టు 1/f. 1/v అంటే ఎంత, u/10 -1/u. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు f అంటే ఎంత, -1/30. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, u/10 ఉంది, అలా పైకి పోతే ఏమైంది, 10/u అయింది, -1/u ఈక్వల్ టు -1/30 అయింది. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి u, అప్పుడు 10 - 1 ఏమైంది, 9/u అనేది అయింది, ఈక్వల్ టు -1/30 అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే u ఈక్వల్ టు 9 × 30 అయింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 9 × 30 ఎంత, -270 centimeters అనేది దాని యొక్క ఆబ్జెక్ట్. ఇదే మనల్ని క్వశ్చన్లో కనుక్కోమన్నాడు చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ వేర్ ద ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్. ఆబ్జెక్ట్ అనేది ఎంత ప్లేస్లో అనేది ప్లేస్ అయ్యిందంటే -170 centimetersలో ఆబ్జెక్ట్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ కరెక్ట్. మయోపియా అంటే ఏంది, అది ఎలా కరెక్ట్ చేస్తాం. మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్ ఈజ్ దట్ డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ద ఐ కెన్ సీ క్లియర్లీ ద ఆబ్జెక్ట్ లయింగ్ నియర్ ఇట్ బై ద ఫార్ ఆబ్జెక్ట్ కెనాట్ బి సీన్ డిస్టింక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మయోపియా అంటే ఏంటంటే
ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా చూడగలుగుతాడు మయోపియా డిసీజ్ వచ్చిన ఒక పర్సన్. అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది దగ్గర ఉన్నదైతే చూడగలుగుతారు. అదే దూరం ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని చూడలేడు. లాంగ్ డిస్టెన్స్ ఉన్న ఆబ్జెక్ట్ని ఈ మయోపియా డిసీజ్ వచ్చిన అతను చూడలేడు. దాన్నే మయోపియా అంటాం. ఇది ఎలా కరెక్ట్ చేయగలుగుతామంటే టు కరెక్ట్ మయోపిక్ ఐ ద పర్సన్ హ్యాస్ యూజ్ స్పెటికల్స్ విత్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ ఫోకల్ లెంత్. ఇప్పుడు ఈ కాన్కేవ్ లెన్స్ని ఉపయోగించి మయోపియా డిసీజ్ అనేది మనం కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఐ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఆయన ప్రిఫర్ చేస్తాడు, కాన్కేవ్ లెన్స్ ఉన్న స్పెటికల్స్ అనేటి మనకు ప్రిఫర్ చేస్తాడు. వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్? హైపర్మెట్రోపియా అంటే ఏంది? హైపర్మెట్రోపియా ఆర్ లాంగ్ సైటెడ్నెస్ ఈజ్ ద డిఫెక్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఇది వచ్చేసి హైపర్మెట్రోపియా అంటే హ్యూమన్ ఐ యొక్క డిఫెక్ట్. ఇది చూడండి, ఐ కెన్ సీ క్లియర్లీ ద ఫార్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బట్ నియర్ బై ఆబ్జెక్ట్స్ కెనాట్ బి సీన్ క్లియర్లీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని హైపర్మెట్రోపియా ఉన్న డిసీజ్డ్ పర్సన్ అనేది చూడగలుగుతాడు, దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి చూడలేడు. దాన్నే హైపర్మెట్రోపియా డిసీజ్ అంటాం. ఇది ఎలా కరెక్ట్ చేయొచ్చు? కాన్వెక్స్ లెన్స్ నుంచి ఇది అనేది మనము కరెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద హైపర్మెట్రోపియా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 2 marks questions in 2 marks question. Ray optics and optical instruments. Thank you. Please like and subscribe.